హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ నేనైతే ఒక బర్త్డే పార్టీకి వచ్చానమాట. సో ఈ బర్త్డే పార్టీ నాకైతే చాలా స్పెషల్, ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ బాబు బర్త్డే పార్టీ అండ్ ఫస్ట్ బర్త్డే పార్టీ వాడికి ఇది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. సో ఈ డెకరేషన్ అయితే ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర చేశారు. సో డిఫరెంట్, నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. బాబు స్పెషల్ డేస్ ఫొటోస్ అయితే ఫ్రంట్కి ఇలా పెట్టారనమాట, కొన్ని కార్టూన్ ఫొటోస్తో అలా పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, సెంటా క్లాస్, అలాగే చిన్న కృష్ణుడు, అలాగే వాడు 5 years ఫోటో, 5 years మంత్ ఫోటో. సో ఇక్కడైతే డిన్నర్ కోసం సెటప్ ఇలా చేశారు. సో నైట్ డిన్నర్కి ఆఫ్టర్ కేక్ కటింగ్ తర్వాత చాలా బాగుంది సెటప్ కూడా ఇలా. సో నేను, మా బాబు, మా తమ్ముడు అయితే వచ్చాము ఈ బర్త్డే పార్టీకి. సో నేనైతే ప్రజెంట్ బిలాయిలో ఉన్నా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అందుకే ఈ బర్త్డే పార్టీకి వచ్చాను. బిలాయిలో ఉండి ఇంకా వెళ్ళకపోతే మా ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతుందని వచ్చాను. సో బాబు ఫస్ట్ మంత్ నుండి 12 months వరకు ఇలా ఫోటో అయితే ఇలా సెట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా. సో ఇది కేక్ కటింగ్ సెటప్ అనమాట. సో ఇలా బలూన్స్ ఇలా పెట్టి అండ్ ఇలా చైర్స్ వేసి అండ్ చాలా బ్యూటిఫుల్గా స్టేజ్ అయితే డెకరేట్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ లైటింగ్స్ అన్నీ సెటప్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. సో ఫైనలీ మన బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు. సో పార్టీలో ఎంటర్ చేయడానికి కార్లో కూర్చున్నాడు, అందరికీ చూస్తున్నాడు. 1 year కదా, చిన్న బాబు అయినా సైలెంట్గా ఉన్నాడు, పళ్ళకున్నాడు. సో వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ అనమాట. ఫైనలీ ఇక్కడ బాబు అయితే వాళ్ళ ఫ్యామిలీతో పార్టీలో ఇలా ఎంటర్ చేస్తున్నాడు. చూడడానికి అయితే బర్త్డే పార్టీ కాదు, మ్యారేజ్ పార్టీ అనిపిస్తుంది. అంత గ్రాండ్గా మంచిగా సెలబ్రేట్ చేశారు. చూడండి బాబు ఎక్స్ప్రెషన్ అస్సలు భయపడటం లేదు వాడైతే. ఫైనలీ ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. సో నేనైతే మిస్ అవ్వలేదు, నేను చాలా లక్కీ అనుకున్నా. సో ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాం మేము. చాలా రష్గా ఉంటుంది కేక్ కటింగ్ దగ్గర, అందుకే పైకి వెళ్ళలేదు. ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత కలుద్దాం అనుకున్నాం. సో మా బాబు అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. చాలా ఫుడ్ వెరైటీస్ అయితే ఉండే, బట్ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. సో ఎవరూ లేనప్పుడు స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో మా బాబు నేను గిఫ్ట్ ఇవ్వడానికి బాబుకి. సో కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నాము. చాలా క్యూట్గా ఉంటాడు వాడు అయితే, నాకు చాలా ఇష్టం. సో ఫైనల్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.